ఢిల్లీలో కొత్తగా కొలువుదీరినటువంటి బీజేపీ ప్రభుత్వం రేఖా గుప్తానైతే ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. అంగరంగ వైభవంగా నిన్న రామ్లీలా మైదానంలోనైతే ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి అటు బీజేపీ నేతలు, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి నేతలు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళడం జరిగింది. అయితే నిన్న ప్రమాణ స్వీకారం చేశారు, ఈరోజు పరిపాలన మొదలుపెట్టారు. నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచే రేఖా గుప్తా గారు అయితే పరిపాలన మొదలుపెట్టారు. ఈరోజు ఢిల్లీ ప్రజలకి ఆయుష్మాన్ భవ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు వైద్య సహాయం అందే విధంగా అయితే సంతకం పెట్టారు మొట్టమొదటి రోజే. దీనికి కూడా ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా ఒక్కరోజు కూడా గడవక ముందే మాజీ ముఖ్యమంత్రి అతీష్ అయితే విమర్శలు గుప్పించారు. బీజేపీ వచ్చింది వెంటనే మొదటి రోజే మహిళల ఖాతాల్లో 2,500 రూపాయలు వేస్తామన్నారు, ఇంకా వేయలేదంటూ. దీనికి కూడా రేఖా గుప్తా గారు అయితే గట్టి కౌంటరే ఇచ్చారు. నేను మీలాగా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 13 సంవత్సరాలు ఢిల్లీని పరిపాలించాయి కదా, మీరేం చేశారు ఇప్పటి వరకు? మరి మీరు 10 లక్షల రూపాయలు వైద్య సహాయం అందించలేదు కాబట్టి బీజేపీ వచ్చిన మొట్టమొదటి రోజే ఈ వైద్య సహాయం అయితే అందించడం జరిగింది. దీని కింద లబ్ధిదారులైనటువంటి వారు ఎవరైనా సరే ఈ రోజు నుండే ఈ వైద్య సేవల్ని ఉపయోగించుకోవచ్చు అంటూ రేఖా గుప్తా గారు కౌంటర్ ఇచ్చారు. అలాగే మహిళల్లో మీరన్నట్లుగా మీరేం ఆవేశపడకండి, మార్చి మహిళా దినోత్సవం ఉంది కదా మార్చిలో, ఆ రోజు నుండే మహిళల ఖాతాల్లో 2,500 రూపాయలు ప్రతి నెల కూడా పడుతూ ఉంటాయి. మీరెవరూ టెన్షన్ తీసుకోవద్దు. మీరు గత 27 సంవత్సరాలుగా, గత 27-28 సంవత్సరాలుగా ఢిల్లీని ఎంత నాశనం చేశారో ఇప్పుడు దాన్ని అంతటినీ కూడా మేము కవర్ చేసుకుంటూ అభివృద్ధి పదంలో నేనైతే మోదీ గారి హయాంలోనైతే ముందుకు తీసుకెళ్తాను, మీరేం టెన్షన్ పడకండి అంటూ గట్టిగానే రేఖా గుప్తా గారు అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది.